శ్రీమద్ భాగవతంలోని 222 పద్యం. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల దప్పికొనగా నురికిన నోర్వకయుదరంబులోనున్న జగముల వ్రేగుణ జగతి గదల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావునగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరళ దిగువ గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్నుగాతు విడువు మచ్చునయనుచు మద్విసిక వృష్టి దెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఆనాడు రణక్షౌణిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కన్నులకు కట్టినట్టు కనిపించుతున్నది. కుప్పించి పైకెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి. ముందుకు దుమికినప్పుడు బజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమి కంపించిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి అరుదించే వేగానికి పైనున్న బంగారు చేలం జారిపోయింది. నమ్ముకొన్న నన్ను నలుగురిలో నోబాటు చేయవద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్క చేయకుండా అర్జునా నన్ను వదలు, ఈనాడు భీష్ముని రూపుమాపి నిన్ను కాపాడుతాను అంటూ పరిపైకి లంఘించే కంఠీరవంలాగా నాపైన దుమికే గోపాలదేవుడే నాకు రక్ష. శ్రీమద్ భాగవతంలోని 223 పద్యం. తనకున్మృత్యుడు వీనిగాచుట మహాధర్మంబు వమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గములు చే చోద్యంబుగా పట్టుచున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహం ప్రశంసించెదన్. ఇతడు నా నమ్మిన బంటు, ఇతన్ని కాపాడడం నా కర్తవ్యం సుమ అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడమ కూర్చుండి ఒక చేతిలో వయ్యారంగా పగ్గాలు పట్టుకొని మరొక చేతిలో కొరడా ధరించి పరమోత్సాహంగా అశ్వాలను అదిరిస్తూ చూసేవాళ్లను ఆశ్చర్యచకితులను చేస్తున్న పార్థ సారథిని ప్రశంసిస్తున్నాను. శ్రీమద్ భాగవతంలోని 224 పద్యం. పలుకుల నగవుల నడవుల నలుకల నవలోకనముల నాభీరవధూకులములు మనముల తామిలి కొలుపులు వదిలించుగనుని గుడిచెదమదిలో. మాటలతో మందహాసాలతో ప్రవర్తనలతో ప్రణయ కోపాలతో వాల్చూపులతో వ్రజ వధూమణుల వలపులను దోచుకునే వాసుదేవుని మదిలో మరీ సేవిస్తాను. శ్రీమద్ భాగవతంలోని 225 పద్యం. మునులు నృపులు చూడమును ధర్మజుని సభామందిరమున యాగమండపమున చిత్రమహిమతోడ చెలువొందు జగదాది దేవుడమరు నాదు దృష్టియందు. మునీంద్రులు నరేంద్రులు చూస్తూ ఉండగా మునుపు ధర్మనందనుని సభా మందిరంలో యజ్ఞమండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో చెలువొందే జగన్నాథుడు నా చూపుల్లో రూపుదిద్దుకుంటున్నాడు. శ్రీమద్ భాగవతంలోని 226 పద్యం. ఒక్క సూర్యుండు సమస్త జీవులకు నొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలల
నిజోత్పన్న జన్య కదంబంబుల రుత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే ఒక సూర్యుడు సకల జీవరాశులలో ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కానవచ్చే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాలైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తన రాలే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.